శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ గురు శారదాంబాయ నమ. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముందుగా చాలామంది ఫోన్ చేసి గురుగారు నాగుల చవితి ఎప్పుడు చేయాలి, ఎన్ని గంటలకు చేయాలి, ఎన్ని గంటల వరకు ఉంటుంది, నాగుల చవితి ఏ మంత్రం చదివితే బాగుంటుంది అని చెప్పి చాలామంది ఫోన్ చేయడం జరిగింది. నాగుల చవితి అనేది 25వ తారీఖు ఈ నెల 25/10/2025 స్థిరవారం అనగా శనివారం ఉదయం 7:46 వస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే శుభముహూర్తం బాగుంది కాబట్టి, శుభయుక్తంగా ఉంది కాబట్టి అందరూ కూడా పుట్టలో పాలు పోయేటప్పుడు 7:45 నుంచి 12 పుట్టలో పాలు పోయాలి. పుట్టలో పాలు పోసేటప్పుడు అందరూ కూడా ముఖ్యంగా మర్చిపోకుండా ఈ మంత్రాన్ని చదవండి. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణేధర, నమస్తే సర్వనాగేంద్ర, ఆదిశేషు నమోస్తుతే నమో నమః. ఈ మంత్రాన్ని అందరూ చదవండి. అదేవిధంగా పూజ చేసినప్పుడు మాత్రం ఓం సర్పరాజాయ నమ, ఓం నాగేంద్రాయ నమ, అదేవిధంగా నాగేంద్ర అష్టోత్తరనామాలు ఉంటాయి. ఆ అష్టోత్తరనామాలు అవకాశం ఉన్నంత వరకు చదవండి, లేదా ఈ మంత్రాన్ని చదవండి. మంత్రం చదువుతూ ఆ పుట్టలో పాలు వేస్తూ ఆ యొక్క పుట్ట మన్ను యొక్క స్వామివారిది ఈ యొక్క నుదుటి భాగాన్ని, ఈ రెండు చెవులకి, కంఠ భాగాన్ని, ఎనగ భాగాన్ని పెట్టుకోండి. ఎటువంటి దోషం, కాలసర్ప దోషం ఉన్నా మీకు తొలగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు.